ఓం శ్రీ సాయిరా. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హస్పేట్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ధర్మో రక్షతి రక్షితః. ఒక పుత్రుడు తన ధర్మం అనే కర్మను త్రికరణ శుద్ధిగా పాటిస్తే ఆ ధర్మం ఇచ్చే ఫలితం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ రూపకంగా తెలుసుకుందామా? ఈ కథ భాగవత గ్రంథంలోని నాభకుడు అనే మహారాజు కథ. నభకునికి చాలా మంది కుమారులు ఉన్నారు. అందులో ఒకడు ఈ నాభకుడు. ఇతనకు విద్య అంటే ఎంతో ఇష్టం. అందువలన విద్యలన్నిటినీ అభ్యసిస్తూ గురుకులంలోనే చాలా కాలం గడిపివేశాడు. తండ్రి వృద్ధుడు అవ్వడంతో తన రాజ్యములన్నిటినీ తన కుమారులందరికీ పంచివేశాడు. కాని ఈ నాభకుని గురించి పూర్తిగా మర్చిపోయాడు తండ్రి. కొన్ని రోజుల తరువాత ఈ నాభకుడు ఇంటికి తిరిగి వచ్చి తన సోదరులందరూ రాజ్యపాలన చేస్తుండగా తన తండ్రి గారు రాజ్యాన్ని తన సోదరులందరికీ ఇచ్చేశారని గ్రహించాడు. అప్పుడు తను తన సోదరులతో సోదరా మరి నా వాటా ఆస్తి ఎక్కడా అని అడిగారు. అందుకు తమ సోదరులు, నాన్నగారు నీకు ఎటువంటి ఆస్తి ఇవ్వలేదు, కానీ నాన్నగారిని ఎవరు ఉంచుకోవాలన్నది మేము ఇంకా నిర్ణయించుకోలేదు అని చెబుతారు. అందుకు నాభకుడు, నాన్నగారు మీరే నా ఆస్తి, మీరే నా సంపద, మిమ్మల్ని చూడటం నా ధర్మం, మీరు నాతోనే ఉండండి అని చెబుతారు. అప్పుడు తండ్రి, నాయనా నీవు చాలా ధర్మాత్ముడవు, కానీ నీకోసం నేను ఎటువంటి ఆస్తిని ఉంచలేదు, అందుకని నేను నీకు డబ్బు సంపాదించే మార్గాన్ని చెబుతాను అని ఇలా చెబుతాడు. మన రాజ్యంలో అంగీరసుడు అనే మహాముని ఉన్నారు. ఆయన యొక్క యాగాన్ని తలపెట్టారు. ఆ యాగం పూర్తి అవ్వాలంటే 2 మంత్రములు చదవాలి. ఆ 2 మంత్రములు ఎవ్వరికీ రావు. ఆ 2 మంత్రములు నేను నీకు చెబుతాను. అవి వెళ్ళి అక్కడ ఆ 2 మంత్రములు పఠించి ఆ యాగమును పూర్తి చేయి. ఈ 2 మంత్రములే నేను నీకిచ్చే ఆస్తి అని చెబుతాడు. అందుకు నాభకుడు, నాన్నగారు అలాగే అని చెప్పి తండ్రి మాటకు గౌరవమిచ్చి అంగీరసుని వద్దకు వెళ్లి, ఓ మహాముని, నేను మీరు తలపెట్టిన యాగాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. మీరు అనుమతిస్తే నేను ఆ యాగాన్ని పూర్తి చేయగలను అని వినయంతో కోరుతాడు. అందుకు అంగీకరిస్తాడు అంగీరసుడు. ఆ తరువాత ఆ యాగము పూర్తయిపోతుంది. ఆ యాగము పూర్తయినందువలన అంగీరసుడు, నాయనా నీవు చాలా గొప్ప పని చేశావు. ఈ యాగము పూర్తయినందువలన నేను వైకుంఠమునకు వెళ్లిపోతున్నాను. ఈ యాగము పూర్తవ్వడానికి చాలా మంది ధనధాన్యములను ఇచ్చారు. ఆ ధనధాన్యములన్నిటినీ నీవే ఉంచుకో అని చెప్పి వైకుంఠమునకు వెళ్లిపోతాడు. ఆ ధనధాన్యములన్నిటినీ నాభకుడు సేకరిస్తుండగా ఒక నల్ల మేని ఛాయతోనున్న వ్యక్తి నాభకుని వద్దకు వచ్చి, నేను రుద్రుడను, భగవతాజ్ఞ ప్రకారం యజ్ఞయాగాదులు పూర్తయిన తరువాత మిగిలినదంతా నాకే చెందుతుంది అని చెబుతాడు. అందుకు నాభకుడు, ఈ ధనం పైన నాకు కూడా సమాన అధికారం ఉంది, కాబట్టి మనం 3వ వ్యక్తి వద్దకు వెళ్లి మన కోసం కోరుదాం అని చెబుతాడు. అందుకు అంగీకరిస్తాడు రుద్రుడు. వీళ్ళిద్దరూ నభకుని వద్దకు వెళ్తారు. నభకుడు ఒకవైపు తన కుమారుడు ఉన్నాడు అని ఏమాత్రం ఆలోచించకుండా నిష్పక్షపాతంగా ఈ ధనధాన్యములు రుద్రుడికే చెందుతాయి అని చెబుతాడు. అందుకు నాభకుడు, అయ్యో నాది కాని ధనాన్ని నాది అన్నందుకు నన్ను క్షమించండి అని రుద్రుడను వేడుకుంటాడు. అప్పుడు రుద్రుడు, నీ వంటి ధర్మాత్ముడను నేను ఇంతవరకు చూడలేదు, నీవు చాలా కాలం వరకు సుఖంగా రాజ్యపాలన చేయగలవు అని ఆశీర్వదిస్తాడు. రుద్రుడి ఆశీర్వచన ప్రభావము చేత ఈ భూమండలంపై పరిపాలించిన రాజు